రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ జాతర కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి ఆశీస్సులు పొందారు. ఒగ్గు కళాకారులు ఎల్లమ్మ తల్లి చరిత్ర గానం చేయగా ఎమ్మెల్యే శ్రద్దగా విన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు ఆమెతో ఉన్న నాయకులను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమారాజగౌడ్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్ మనోహర్, పండరి వెంకటేశం, దుర్గాప్రసాద్, చిన్నరాములు, రేణుకా ఎల్లమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానించిన మేరకు ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలు సస్యశ్యామలం కావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం బాగుండాలని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని, మన దేశాన్ని రక్షిస్తేందుకు మరి ముందున్నటువంటి సైనికులను కాపాడేందుకు వారికి మనోధైర్యాన్ని ఇస్తూ మరి వారి రక్షణకు అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యేదిగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ సంఘ నాయకులను, గ్రామ పెద్దలను, మండల నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి. चलो